ఇక 6వ రోజున స్వామివారికి సుప్రభాతము, తిరువారాధన, సహస్రనామార్చనము, నిత్యహోమము, బలిహరణము, మంగళాశాసనం పూర్తి చేసుకుని తదుపరి బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి చూర్ణోత్సవ కార్యక్రమం అనగా ముత్తైదువుల చేత పసుపుని దంచి ఆ పసుపుని స్వామివారికి లేపనము చేసి माद्वेगामो भवन्तु नः। ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वसम्भुवं आलाकुलं भाति विश्वस्यायतनं महत् अस्यादेशिरहं सूक्ष्मं तस्मिन् सर्वं वदिष्ठिरम् निर्विश्वाक्षरविश्वतोमुखः नारायणाद्देव समुत्पद्यन्ते नारायणः नारायणेवेदं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कलो निरञ्जनो निर्विकल्पो निराख्यातः सुप्तो देवानां देवपृथिवी एष एता विचक्रमेर्भुच्चरं महिमनमस्य वागुंसुरे त्रीणि पदानि चक्रमे चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह जातवेदो लक्ष्मीमर्वदामिनीं यस्यां हिरण्यं विन्देयं स्वमृगानहम् स्वपूर्वां व्रतमद्यामस्ति नारप्रबोधिनीं इन्द्रां प्रभे लक्ष्मी प्रचोदयात् गोविन्दा తదుపరి పంచకలశ స్నపనము, వేదమంత్రాలు, మంగళవాద్యముల నడుమ పూర్తి చేసుకుని చక్రస్నానము అనగా అవభృతోత్సవము అత్యంత వైభవముగా జరిగినది.
ఇక సాయంత్రమున బ్రహ్మోత్సవములో జరిగే తెలిసి తెలియక చేసిన దోషములు శాంతి కొరకు శ్రీవారికి శ్రీ పుష్పయాగము పంచసూక్త పారాయణముతో మంగళవాద్యములతో భక్తుల గోవిందనామస్మరణతో ఆగమ శాస్త్రానుక్రమముగా అత్యంత వైభవముగా జరిగింది. ఓం నమో భగవతే పాణినిర్మ ఫలం భవతు మే పుష్పై నమః. ఓం నమో భగవతే కల్కినేహం పట్ స్వాహా ఫలం భవతు మే పుష్పై నమః. ఓం నమో భగవతే కేశవాయ హుం పట్ స్వాహా ఫలం భవతు మే శ్రీ పుష్పయాగం పూర్తి చేసుకున్న తర్వాత శ్రీవారు అశ్వవాహనంపై వేంచేసి తిరువీధుల యందు భక్తులకు దర్శనమిచ్చారు. అదే రోజు రాత్రి మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణము, ధ్వజ అవరోహణము, మూకబలి కార్యక్రమాలు పూర్తి చేసుకుని వాహన ఉత్సవములు పూర్తి చేసుకున్నారు ఆ దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడు.